కొత్త బట్ట రాగానే పాత బట్ట తీసి పంచెలు ఎన్ని ఉండాలో, కండువాలు ఎన్ని ఉండాలో, ప్యాంట్లు ఎన్ని ఉండాలో ఒక అంకె పెట్టుకోండి దయచేసి. ఎక్కడో వచ్చాడు పోనీ 100, 200, 300, శతమానం భవతి పోనీ సహస్రావధాని 1000, ఏదో ఒక అంకె ఉండాలి కదా. అది వచ్చిందల్లా అందులో పేరుస్తూ ఉంటే ఇంత చేసి కట్టుకుంటారా? ఏమీ లేదు. నాకు 200 చీరలు కావాలి, లెక్క పెట్టు, మంచిది 200 ఉంచుకో, 200 పైన నేను తీసి ఒక్కరోజు వెళ్ళిపోవాలి, మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. సో దానం ఇవ్వడం లెక్క కాదు, ఇన్ని మించి ఉండద్దు, అది లెక్క. ఖచ్చితంగా తీసేయవలసింది. అప్పుడు విరక్తి అలవాటు అవుతుంది. ఈ తీసేసే వాటిలో గమనించండి, మనస్సు ఎలా పనిచేస్తుందో గమనించండి. ఈ తీసేసే వాటిలో మనకి బాగా ఇష్టమైన చీర ఒకటి ఉంటుంది, అది కూడా తీసేసామనుకో, అది ఎర్రాప్రగడ వైరాగ్యం మనకు వచ్చినట్లు లెక్క. ఇష్టమైన చీర తీసేసాం, ఇష్టమైన శరీరం కూడా రేపు వదిలేయగలం, అభ్యంతరం ఏం లేదు. మనస్సుకు వైరాగ్యం అభ్యాసం కావాలి కదా, ప్రాక్టీస్. వైరాగ్యాన్ని కూడా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలంటే మనకి బాగా ఇష్టమైన వాటిని ఏడాదికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో తీసిపారేయాలి. నాకు అక్కలేదు, తప్పదు కదా. 90 ఏళ్లకైనా చావు తప్పదు కదా. దేహాన్నే వదిలిపెట్టాలి అంటే దేహం మీద ఉండే బట్టలు, నగలు, దేహానికి ఉన్న పేరు, డబ్బు, వీటిని వదిలిపెట్టలేకపోతే దేహాన్ని ఎలా వదిలిపెడతాం?